ఈరోజు వాక్య సందేశం ద్వారా దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నారని నమ్మిన వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టండి. పరిశుద్ధాత్మదేవుడు మనల్ని ఆవరించునుగాక. ఆయనే మనల్ని స్వాధీనపరుచుకొని మనకి బుద్ధి చెప్పునుగాక. ఆయనే మనల్ని సరిచేసి మనల్ని బాగు చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళనుగాక. కాబట్టి ఈరోజు వాక్య సందేశం టైటిల్ ఏంటో తెలుసా? నేను ఎవరిని, నువ్వెవరు. ఎవరికాల్లో చెక్ చేసుకోవాల్సిన విషయం. వాక్యం ముందు సేవకుల, డాక్టర్ల, రెవరెండ్ల, దట్ ఈజ్ నాట్ మ్యాటర్ అండి. అందరం దేవుని పిల్లలమే. వాక్యం ఎదుట మనం జాగ్రత్తగా ఉండాలి. మనందరం పరీక్షించుకోవాలి. మీలో పరలోకం వెళ్తా అన్నోళ్ళ చేతులు పైకెత్తండి. ఎవ్వడు చెప్పలేడండి, ఎవ్వడు చెప్పలేడు. చివరి క్షణం అది ఆయన రాజ్యానికి వెళ్ళిన తర్వాత వెళ్ళాను రా బాబుని, అమ్మయ్య వచ్చాను రా బాబు, నరకం నుంచి తప్పించబడ్డాను అంటే ఆశ ఉండొచ్చు. నన్ను అపార్థం చేసుకోవద్దు. నేను మొహమాటం లేని సేవకుడిని, అలాగని అద్దం బద్దం లేకుండా మాట్లాడే సేవకుడిని కాదు. ఎవ్వరు చెప్పలేరు. పరలోకం వెళ్ళేదాకా నేను వెళ్తాను అనుకోవటం, ఆశపడటం తప్పులేదు, ప్రార్థన చేయడం తప్పులేదు, ఆశ ఉండడం తప్పులేదు. కానీ జడ్జిమెంట్ దేవుడు ఒక్కరే ఇవ్వగలరు. అది ఎవ్వడి వల్ల కాదు. కాబట్టి ఆనందించండి. పరలోకం వెళ్తాను ఊహలో కళ్ళ కనండి. అదే టైంలో జడ్జిమెంట్ మీరు ఇచ్చుకోమాకండి. ఫినిషింగ్ ఆయన ఇవ్వాలి. ఆయన మెచ్చుకునేవాడే యోగ్యుడు. మనల్ని మనం మెచ్చుకుంటే అది యోగ్యత కాదు. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. చాలా ప్రాముఖ్యమైన సందేశం, అవసరమైన సందేశం, అత్యవసరమైన సందేశం ఈరోజు. నువ్వెవరివి. అదే పదం రిపీట్ చేయి. నువ్వెవరివి. ప్రభా ఈరోజు నేనెవరినో నాకు చూపించండి అని అడగండి. ఈరోజు వాక్యం ద్వారా నేను ఎవరిని ఒకే ఒక లైన్ అడగాలి. ప్లీజ్, మేము అడుక్కుంటున్నాను సేవకుల్ని. ఎవరికాలు చెక్ చేసుకుందాం, నాతో మనందరం చెక్ చేసుకుందాం. అసలు నేను ఎవరిని, నువ్వెవరు. తీసుకెళ్ళిపోతున్న వాక్య సందేశంలోకి దేవుడు సూటిగా మీతో ఈ అలుపుడు ద్వారా మాట్లాడబోతున్నారు. చూద్దాం. న్యాయాధిపతులు 9వ అధ్యాయం 8 నుంచి చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా పవర్ఫుల్ 100 కోట్ల సందేశం ఇది. చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకొనవలనను మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆ నా తైలముని ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మను ఏలుమని అంజూరపు చెట్టును అడగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేను ఇయ్యక మానుదునా అని వాటితో నేను. అటు తరువాత చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని ద్రాక్షవల్లిని అడుగగా, ద్రాక్షవల్లి దేవునిని మానవులను సంతోషపెట్టు నా ద్రాక్షరసమును నేను ఇయ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో నేను. అప్పుడు చెట్ల నీవు వచ్చి మమ్మను ఏలుమని ముండ్ల పొద యొద్ద మనవి చేయగా, ముండ్ల పొద మీరు నిజముగా నన్ను మీ మీద రాజుగా నియమించుకొనగోరిన ఎడల రండి నా నీడను ఆశ్రయించుడి, లేదా అగ్ని నాలో నుండి బయలుదేరి లెబానోను దేవదారు చెట్లను కాల్చివేయనని చెట్లతో చెప్పాను. నేను అర్థమైందా? పోరు బాబు, ఎన్నిసార్లు చదివేసాను. చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం కదా. ఇది ముందు ఉంటుంది ముసల పండగ. చూడండి, ఇక్కడ చెట్లు గురించి రాయించారు దేవుడు. బైబిల్లో చెట్ల గురించి రాయించాల్సిన అవసరం ఏంటి? మనుషులు కదా మనం. అసలు దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. మనల్కి బుద్ధి చెప్పడానికి సాతాను వాడుకుంటారు, చెట్లు వాడుకుంటారు, పక్షులను వాడుకుంటారు, జీవరాశులు, ఏదైనా సృష్టిని కూడా వాడుకునే సృష్టికర్తను మనం కలిగి ఉన్నాం. చెట్లన్నీ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాయంట. ఈ అడవిలో చాలా చెట్లు ఉన్నాయి కదా, ఒక చెట్టు మనకి రాజుగా ఉంటే బాగుండు అని. బాగానే ఉంది కదా ఆలోచన అని కొన్ని సాటి చెట్లు కలిసి నడుచుకుంటూ ఒక చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ఫస్ట్ చెట్టు పేరేంటి? ఒలీవ చెట్టు దగ్గరికి వెళ్ళి, ఒలీవ చెట్టు నీవు మా పైన రాజుగా ఉండి మమ్మల్ని ఏలుతావా అంటే పే అని కొట్టేసినాయంట చెట్టు. ఒలీవ చెట్టు అన్ని చెట్లను కొట్టి, ఎందుకు కొడతాం అడిగే ఉంది, మేము చెప్తే చెప్పలే, నోరు ముసుగుతుంది అని కొట్టేందుకు మాకు? ఒలీవ చెట్టు అంటే ఏంట్రా చెప్పండి. దేవుణ్ణి మానవుల్ని సన్మానించడానికి నా తైలం వాడతారు. దేవుడికి మానవులకి ఉపయోగపడే చెట్టు నేను. ఇప్పుడు నా పని మానేసి రమ్మంటారా చేపా అని చెప్పి ఇసుకుందండి. చూడండి, ఇప్పుడు ఒక చెట్టు దగ్గరికి వెళ్ళారు, ఫెయిల్ అయిపోయిన చెట్లన్నీ. రెండో చెట్టు దగ్గరికి వెళ్ళారు. చెట్టు పేరేంటి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్ట నువ్వైనా మాకు రాజుగా ఉంటావా? ఆ చెట్టు కొట్టింది, నేనైతే చంపేస్తా మిమ్మల్ని. ఏమైంది? నేను ఎందుకు తెలుసా ఈ భూమి మీద సృష్టించబడ్డాను? దేవుణ్ణి మానవుల్ని నా మంచి ఫలము ద్వారా తృప్తిపరిచే చెట్టు నేను. ఇప్పుడు నా పని మానేసి బుద్ధి జ్ఞానం లేకుండా పని పాట లేకుండా తిరగమంటారా అడవిలో? చెప్పా అందంట. మళ్ళీ చెట్లు కలుసుకుని డిసప్పాయింట్ అయిపోయి మళ్ళీ ముందుకెళ్ళి ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయంట. ద్రాక్ష చెట్టు అవకాశం ఒలీవ చెట్టు పోగొట్టుకుంది ఎలక్షన్స్లో.
అంజూరపు చెట్టు కూడా పోగొట్టుకుంది ఎలక్షన్స్లో, నువ్వైనా ఏకగ్రీవంగా ఎన్నుకోబడతావా అని ద్రాక్ష చెట్టుని అడిగితే ఒలీవ చెట్టు కొట్టింది, ఇది చంపుతానంది, మిమ్మల్ని నరకంలో దోసేస్తాను. నేను ఎవరో తెలుసా? ద్రాక్ష చెట్టు. దేవుణ్ణి మానవుల్ని నా ద్రాక్షరసం చేత నేను సంతోషపెడుతూ ఉంటాను. ఆ పని మానేసి నేను అటు ఇటు ఊగుతూ మీకు మళ్ళీ పని పాట లేకుండా చిచే పా అని ఇసుకుందంట. ఇప్పుడు ఈ చెట్లన్నిటికీ ఒక డిసప్పాయింట్ వచ్చేసింది. ఎవరూ లేరేంటి. అప్పుడు ముండ్ల పొద దగ్గర చెట్లు వెళ్ళి, ఇంకా ఎవరు మాకు దిక్కు లేదు, నువ్వే మాకు దిక్కు అని ముండ్ల పొదకి చెప్తే, ముండ్ల పొద ఎస్ ఐ ఆమ్ ది కింగ్, నేనే ఈ రోజు నుంచి మీకు రాజు, నేను మిమ్మల్ని పరిపాలిస్తాను. ఇక్కడ దేవుడు చాలా మంచి ఉద్దేశంతో, గొప్ప ఉద్దేశంతో మనల్ని మనం పరీక్షించుకోవటానికి సేవకులైనా, విశ్వాసులైనా, రెవరెండ్లైనా, డాక్టర్లైనా, బిషప్లైనా, సీనియర్లైనా, జూనియర్లైనా, సువార్థికులైనా, ఎవరైనా సరే అందరం రేపు జడ్జిమెంట్ దగ్గర ఉంటాం. కాబట్టి ఈ ఉపమానం ద్వారా పరీక్షించుకుందాం మనందరం, నాతో సహా. ఇప్పుడు చెట్లు ఒకవైపు పెడదాం. 3 చెట్లు, ఒలీవ చెట్టు ఇటువైపు ఉంది, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు రావాలి ముగ్గురు. వీళ్ళు ముగ్గురు పేర్లు చెప్పండి. ఒలీవ చెట్టు ఫస్ట్ది, 2 అంజూరపు చెట్టు, 3 ఇది మీ క్లారిటీ కోసం చెప్తున్నాను. ముండ్ల పొద 3 చెట్లు, ఒలీవ చెట్టు, అంజూరపు చెట్టు, ద్రాక్ష చెట్టు, ముండ్ల పొద. ఇప్పుడు ఒలీవ చెట్టు ఏం చేస్తంట? దేవుణ్ణి మానవుల్ని తైలం ద్వారా సన్మానిస్తంట, సన్మానంకి ఉపయోగపడిద్దంట ఒలీవ చెట్టు. అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? దేవుణ్ణి మానవుల్ని తన మంచి ఫలం ద్వారా తృప్తిపరుస్తుంట. ద్రాక్ష చెట్టు ఏం చేస్తుంది? దేవుణ్ణి మానవుల్ని తన ద్రాక్ష రసం చేత సంతోషపెట్టిద్ది, సన్మానిస్తుంది, తృప్తిపరుస్తుంది. ఈ చెట్టు సంతోషపెట్టిద్ది. సన్మానించే చెట్టు చూసాం, తృప్తిపరిచే చెట్టు చూసాం, సంతోషపెట్టే చెట్టు చూసాం. ఇటువైపు ఆపోజిట్లో ముళ్ళ పొద చూసాం. ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మీరు ఈ చెట్లలో ఉన్నారా, ముళ్ళ పొదలో ఉన్నారా? సేవకులు కూడా ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్, నేను చెప్పే జాతకు అర్థం చేసుకోండి. మిమ్మల్ని అడుక్కుంటున్నాను, మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు, మీ ఆత్మను పాడు చేసుకోవద్దు. అది ఎవరైనా సరే, నాన్నదమ్ములారా అడుక్కుంటున్నాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. నాకు మర్చిపోయా, ఒక ఫార్ములా ఉంది నాకు, వాక్యం చెప్పే ముందు. వాక్యం చెప్పేటప్పుడు ఖచ్చితంగా తోటి సేవకుడిగా మోకాళ్ళు వేసి మరి చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. ఈ వాక్య సందేశం మీకు ఉపయోగపడుతుంది, మీ సేవకి, మీ సంఘానికి, మీ జీవితానికి ఉపయోగపడుతుంది, గ్యారెంటీ చెప్పగలను. రోషంగా చెప్తున్నాను, తగ్గించుకొని రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మీరు చెట్ట లేక పొద? మీరు ఈ 3 చెట్లు ఏ చెట్టు అయినా పర్వాలా, లేక ఈ పొద. మీరు ఎలా ఉన్నారు? చెట్టుగా ఉన్నారా, పొదగా ఉన్నారా? చాలా ప్రాముఖ్యమైన సందేశం. 100 కోట్ల అనాలా, 1000 కోట్ల నాకు తెలియదు, కానీ దేవుని ఆత్మ కలిగి చెప్తున్నాను, మీరు చెట్టు అయితే చాలా బాగుంటుంది, మీరు పొద అయితే మాత్రం చాలా దారుణం అండి. మీరు చెట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. వాక్యం అయ్యే లోపల మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, భక్తులను చూపిస్తాను. చెట్టుగా ఉన్నారా, పొదగా ఉన్నారా? చెట్టుగా ఉంటే చాలా బాగుంటుందండి. ముళ్ళ పొదగా ఉంటే మీ జీవితంలో ఎప్పుడన్నా ముళ్ళు గుచ్చుకున్నాయా? విపరీతమైన నొప్పి వచ్చేస్తాయి, ఇంకా బాగా అయితే రక్తం వచ్చేస్తాయి, ఇంకా బాగా గుచ్చుకుంటే కాలు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. దేవునాత్మ కలిగి వేదంతో చెప్తున్నాను, మీరు చెట్టు అయితే చాలా బాగుంటుంది, పరీక్షించుకోండి. ఒకవేళ మీరు ముళ్ళ పొదగా ఉన్నారా, ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. అది సేవకులైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే. చెట్టుగా ఉన్నారో లేదో వాక్య పిలువలో పరీక్షించుకోండి. చెట్టు అయితే దేవునికి మహిమ, ఒకవేళ ముళ్ళ పొద అయితే మీరు ఖచ్చితంగా నరకానికి వెళ్ళిపోతారు. మీ సీనియారిటీ దేవుడు చూడరు, మీ అభిషేకాలు, మీ బిరుదులు ఏవి పనికిరావండి. మీరు చెట్టు అవ్వాలి. వాక్యపు వెలుగులో మీరు చెట్టుగా ఉండాలి. మీ మనస్సాక్షి చెప్పాలి, నేను చెట్టే, నేను పొదని కాదు, నేను చెట్టుగానే ఉన్నాను అమ్మయ్యా, నేను పొదగా లేను అని మీరు ఖచ్చితంగా. ఒకవేళ ముళ్ళ పొద అయితే మాత్రం చాలా దారుణంగా ఉంటుందని వ్యవహారం. ఫస్ట్ మీ వల్ల వేరే వాళ్ళకి దారుణంగా ఉంటుంది, తర్వాత మీకు దారుణంగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను టైటిల్, నువ్వు ఎవరివి, చెట్టువా లేక పొదవా? మారు మనస్సు పొందారా మీరు అందరూ? పేర్లు అడగను, చేతులు ఎంతమంది అడగను, ఎందుకంటే వెళ్ళిపోతుంది నేటి క్రైస్తవ్యం మారు మనస్సు అనేది లేకుండానే. మారు మనస్సు అనేది క్రైస్తవ జీవితంలో తొలి మెట్టది, మధ్యలోది వచ్చేది కాదు, చివరిలో వచ్చేది కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంతమంది తెలుసు? ఎల్కేజీ చదువులో ఎల్కేజీ అనేది స్టార్టింగా, మధ్యలోదా, చివరిలోదా? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఫస్ట్ చెప్పిన మాట ఏంటండి? ఆత్మఫలం ఫలించమని చెప్పారా? వరాలు సంపాదించుకోమని చెప్పారా? ఒరే నా రాజ్యం కట్టనని చెప్పారా? ఒరే కుటుంబాన్ని ఏలండో సంతోషపెట్టండి, సంఘాలు కట్టమని చెప్పారా? ఫస్ట్ ఏం చెప్పారండి? తమ్ముడు చదవాలి ఫాస్ట్గా. మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పటి నుండి యేసయ్య పరలోక రాజ్యం సమీపించి ఉన్నది గనుక మారు మనస్సు పొందుడని చెప్పుచూ ప్రకటింప మొదలు పెట్టాను. ఇప్పుడు చూడండి, మారు మనస్సు లేకుండా ఏది జరగదండి క్రైస్తవ్యంలో. నేనంటాను ప్రపంచవ్యాప్తంగా
99% మారు మనసు లేదండి. సేవకులు కూడా లేదని చెప్పగలను. తప్పదు ఇంకా. మరి దేవుడు ఆత్మ కలిగినప్పుడు ఓపెన్గా చెప్పాలి. ఇప్పుడు మీ బిరుదులు నాకు అక్కర్లా, మీ కానుకలు నాకు అక్కర్లా. కావాల్సింది మీరు విడుదల పొందుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి మీరు సత్యాన్ని తెలుసుకొని వెళ్ళాలి. మంచిగా ఉంటే సూపరు, ఒకవేళ దేవుడికి విరుద్ధంగా ఉంటే మారాలి. మారు మనస్సు అన్నది మన జీవితంలో, క్రైస్తవ్యంలో ఫస్ట్ది, రెండో మెట్టు కాదు, ఫస్ట్ మెట్టు. దాని తర్వాతే మనకి అన్నీ వస్తాయి. మారు మనస్సు ఎలా వస్తుంది అసలు? 2 కొరింథీ 7:10 దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. చూడండి, నేను మారు మనస్సు పొందాను అంటే రాదు. బైబిల్ చదివేస్తే మారు మనస్సు రాదు. నువ్వు పాటలు పాడితే రాదు, కానుకిస్తే రాదు. దైవ చిత్తానుసారమైన దుఃఖము, నువ్వు నీ పాపాల బట్టి, నీ పితరుల పాపాలు బట్టి కూడా. ఒక పాస్టర్ అంటాడు, నాకంటే వయసులో చిన్నోడు, వయసులో అనుభవంలో కాదు, ఓ పాస్టర్ గారు కొడుకు, ఆయన కూడా పాస్టరే. అన్నయ్య, నాకు తెలియక అడుగుతాను, మా అమ్మ నాన్న చేసిన పాపాన్ని నేను ఎందుకు ఒప్పుకోవాలి? సూపర్ రా నువ్వు సూపర్ బంగారం రా నువ్వు. అదేం తెలియకుండానే వాక్యాలు ప్రకటిస్తున్నావు నువ్వు. మినిమం సబ్జెక్ట్ నీకు తెలియకుండానే సంఘంలో వాక్యాలు ప్రకటించేస్తున్నావు నువ్వు. మన అమ్మా నాన్నది మనం ఒప్పుకోక పక్కిండోళ్ళు ఒప్పుకుంటారా? సరే, ఇప్పుడు పితరుల నుంచి వచ్చే ఆశీర్వాదాలు కావాలి, పితరుల నుంచి వచ్చే ఆరోగ్యం కావాలి, పితరుల నుంచి వచ్చే ఉద్యోగాలు కావాలి, పితరుల నుంచి వచ్చే ఆస్తులు అంతస్తులు కావాలి. కరెక్టేనా? చెప్పాలి. కానీ శాపాలు రాకూడదు. అమ్మా నాన్న ఇచ్చిన దానికి ఇచ్చారండి 1 కోటి రూపాయలు, పెద్ద దానికి చెప్పాలా? డాక్టర్ గారు, షుగర్ ఉందమ్మా మీ ఇంట్లో, మీ నాన్నకు ఉందా, మీ తాత? ఉందండి బాబు, మా తాతకు ఉందరా బాబు. అక్కడేమో పొగడరు, ఇక్కడేమో తిడతారు. ఇప్పుడు మన పితరుల పాపాలు మనమే ఒప్పుకోవాలి. ఎందుకు ఒప్పుకోవాలి? బాగుపడాలంటే ఒప్పుకోవాలి. పితరుల నుంచి మన స్వభావాలు రావా? బైబిల్లో తల్లిదండ్రులకు ఉన్నాయి, పిల్లలకు రాలేదా? అబ్రహాం అబద్ధం ఆడితే ఇస్సాకు అబద్ధం ఆడలేదా? భార్యని, చెల్లి అని వచ్చేస్తాయి గ్యారంటీగా, దాంట్లో డౌట్ లేదు. కాబట్టి మనమే ఒప్పుకోవాలి. ఈ పాస్టర్ గారు అంటారు, నా మనసుకు రావట్లేదు అన్నయ్య, రాకపోతే పో మాని, నేనేం చేస్తాను దానికి? మన ప్రతి పాపాన్ని బట్టి, అన్ని పాపాలు బట్టి కాదు, ప్రతి చెడ్డ స్వభావాన్ని బట్టి, చెడ్డ వ్యసనాలు బట్టి, మనము మన పితరులు చేసిన పాపాలన్నీ బట్టి మనం గుండె పగిలేలాగా కొంతకాలం ఏడిస్తే అప్పుడు మనకి పరిపూర్ణమైన మారు మనసు వస్తుంది. ఇప్పుడు మీరు నేను అన్నాను అనుకోండి, మీరు అందరూ చేతులు ఎత్తేస్తారు. అబ్బో ఎప్పుడూ చిన్నప్పుడు వచ్చిందండి మాకు మారు మనస్సు, చిన్నప్పుడు వచ్చిందా రాలేదా అన్నది 1 గంట తర్వాత తెలిసిపోద్ది. జాగ్రత్తగా వింటే మీరు మారు మనసు పొందారా లేదా. ఇంకా కొంచెం క్లారిటీగా, అసలు మారు మనసు పొందితే ఏం చేస్తాం మనం? వెంటనే ఉద్యోగం రాగానే ఏం చేస్తాం మనం? జాయిన్ అయిపోయి చక్కగా మెడల్, ఐడి కార్డు వేసుకుంటాం, యూనిఫామ్ వేసుకుంటాం, మంత్లీ శాలరీ తీసుకుంటాం. మారు మనసు పొందినోడు ఏం చేస్తాడు? రోమీలకు రాసిన పత్రిక 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. ఇప్పుడు చూడండి, మారు మనస్సు పొందామని ఎలా తెలుస్తుంటే, మారు మనస్సు పొందక ముందు అన్నీ మన జీవితంలో మన ఇష్టమే. మనకిష్టమైన ఉద్యోగం చేస్తాం, మనకిష్టమైన పెళ్లి చేసుకుంటాం, మనకిష్టమైన బిజినెస్ చేస్తాం. ఇక్కడ బాగా వ్యాపారం జరిగిద్దిరా, ఇక్కడైతే విశ్వాసులు ఎప్పుడు వస్తారా, లెక్క చూసుకొని మనం చేసేసుకుంటాం. నిజంగా మారు మనస్సు పొందినోడు ఏం చేస్తాడు సార్? ఎట్టి పరిస్థితులు లెక్కలు చూడడం, ప్రభువుని అడుగుతాడు. ప్రభువా, సేవ చేయాలా వద్దా, చేయనా, ఎక్కడ చేయాలి, ఏ ఊళ్ళో చేయాలి, ఎవరితో చేయాలి? కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడి, అది భౌతికమైనా సరే ఆత్మీయమైనా సరే, పెళ్లి సంబంధం వచ్చిందనుకో, కులాలు చక్కగా చూసుకొని, తర్వాత మతాలు చూసుకొని, తర్వాత 2 పేడలు కూడా చూసేసుకొని, ఈ 2 పేడలు ఒకే టైపు పేడలు, ఇవి 2 ఒకే జాతి గేదెలు కాబట్టి ఈ 2 పేడలు పక్క పెట్టినా మనకి ఏమాత్రం తేడా తెలియదు, ఒకే పేడ ఇది. ఇంకా కులాలు ఏంటండి? రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు మారు మనసు పొందావా? ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? ఆహా, ఇంకా నా దేవుడు రక్తంగా వచ్చిందెందుకో తెలుసా? మునుపు మనందరం దూరస్తులం, మునుపు మనందరం శత్రువులుగా ఉన్నాం దేవునికి. ఆయన రక్తం ద్వారా ఇప్పుడు మనం సమీపిస్తులమయ్యాం. ఆయన రక్తం ద్వారా, ఆయన త్యాగం ద్వారా ఈరోజు ఆయన పిల్లలమయ్యాం. ఇంకా ఇప్పటికీ యెషయా గ్రంథంలో ఆయన శ్రమల గురించి రాస్తూ, గొర్రెల వలె మనం త్రోవ తప్పిపోతుమి, మన దేవుని గుండెల మీద తన్ని మనం వెళ్ళిపోయాం. నాకు నువ్వు వద్దు, నీ చిత్తం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు నేనుగా బ్రతుకుతాను అని ఆదాము నుంచి గుండెల్లో పొడుస్తూ వెళ్ళిపోతున్న వాళ్ళని చూసి, ఒరే అలా వెళ్ళిపోతే నరకానికి పోతారా, అగ్నిగుండంలో ఉండలేరురా మీరు, నా స్వరూపం రాని. నా దేవుడే ఏడుస్తూ సిలువ ఎక్కి 33.5 సంవత్సరాలు సంతోషంగా బలైపోయింది. మళ్ళీ నువ్వు లోకంలో మళ్ళీ నీకు నచ్చిన ఉద్యోగం చేసుకుంటూ, మళ్ళీ నీకు నచ్చిన పెళ్లి చేసుకుని నీ ఇష్టం వచ్చిన బ్రతుకుతామని కాదండి. అహమద్దానికి యేసుప్రభులో రావడం ఎందుకు? అహమద్దానికి బాప్తిసం తీసుకోవడం ఎందుకు? అహమద్దానికి వచ్చి కూర్చోవడం ఎందుకు అంటున్నా? జీవితంలో జరిగేది నీ చిత్తమే కదా. నా దేవుడి చిత్తం ఎక్కడ జరుగుతుంది? నా దేవుడు నిన్ను బట్టి ఎక్కడ చెప్పగలరు సాక్ష్యం?
నేను పుట్టి పెరిగిందంతా విజయవాడ. కృష్ణలంక అంటే నాకు పిచ్చి. ఎందుకంటే అక్కడే చిన్నప్పటి నుంచి 35 సంవత్సరాలు ఉన్న 35 ఇయర్స్, 35 ఏళ్ళు. ఇంకా అక్కడే నేను కాలాన్ని ముగిద్దాం అనుకున్నా, అక్కడే సేవ చేద్దాం ఒకవేళ ఉద్యోగం చేస్తూ. కానీ నా దేవుడు 2015లో పిలిచారు. చిత్తం ప్రభా, చెప్పండి ఏం చేయమంటారు? నువ్వు విజయవాడ పట్టణాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్ళమంటారా, లేదు దుబాయ్ వెళ్ళమంటారా, వీసా అప్లై చేయమంటారా, చిన్న ఊరు వెళ్ళాలరా? నువ్వు ఎదురు చెప్పలేదు. నా దేవుడు చెప్పిన వెంటనే పట్టణాన్ని వదిలేసి సమస్తాన్ని విడిచిపెట్టి అందరినీ వద్దనుకొని ఒక్కడిగా బయలుదేరి వెళ్ళిపోయానండి. ఈరోజు జనాంగంతో వచ్చే నా దేవుడు చిత్తం చేసి ఒక్కడిగా నా ఉద్యోగాన్ని వదిలేశాను, నా తల్లిని వదిలేశాను, తోడబుట్టిన వాళ్ళని అందరినీ విడిచిపెట్టి నా దేవుడు చిత్తం చేయడానికి చిన్న ఊళ్ళోకి వెళ్ళిపోయాను. ఆ చిన్న ఊళ్ళో ఉన్న మినిస్ట్రీని చూడటానికి ఈరోజు అనేక రాష్ట్రాల నుంచి తరలి వస్తున్నారండి. దేవుడు చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుడు చిత్తం చేస్తే అది నీ ఉద్యోగం ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుడి చిత్తంలో పెళ్లి చేసుకుంటే నీ కుటుంబం ఆశీర్వాదంగా ఉంటుంది. దేవుని చిత్తంలో నువ్వు సేవ చేస్తే 100 మందికి నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. అలా చేయకుండా ఒకప్పుడులాగా ఎప్పటికీ నువ్వు రక్తంలో కడగబడ్డామని చెప్పి, రక్తంలో కొనబడ్డామని చెప్పి ఎప్పటికీ నీ చిత్తమే జరుగుతుంది అనుకో, నీ హృదయంలో సింహాసనం మీద నువ్వే కూర్చొని కాలు మీద కాలేసుకొని చూపిస్తా నా దేవుని బాధ ఎరిగిన వ్యక్తిగా. ఇదే నీ హృదయంలో నీకు నువ్వుగా ఇలా కూర్చొని నా యేసయ్య నీ దగ్గర ఎవరు రాజుగా ఉన్నారు నీ జీవితంలో? పాటలు పాడతాం కదండి, నా దేవుడిని రాజుగా చూపించండి, గొప్ప వ్యక్తులు అవుతారు. నా దేవుడికి వాసన సింహాసనం ఆయనకి ఇచ్చేయండి. నా దేవుడు ఏడుస్తున్నారు మిమ్మల్ని బట్టి. నా మహిమను ఎవరికి ఇచ్చేవాడను కాదు, అలా ఇచ్చేవాడిని అయితే నేను ఆల్రెడీ దేవదూతకి ఇచ్చేసేవాడిని. ఆయన ఎందుకు తోసేసాను తెలుసా? వాడు నా సింహాసనం మీద కన్ను వేశాడు. ఇప్పుడు ఆ దేవదూత వాడిని తోసేశాను. ఇప్పుడు నా స్వరూపంలో మళ్ళీ నా పిల్లలే నా సింహాసనం కోరుకుంటున్నారు. మళ్ళీ నా పిల్లలు అయ్యో రక్తం ఇచ్చి కొన్నారు కదరా, ఇంకా మనసు మారదా, ఇంకా బుద్ధి మానదా, ఇంకా నా సింహాసనం కోరుకుంటారేంట్రా మీరు కూడా? సాతానికి మీకు ఏ తేడానే ఉందా చెప్పండి? ఎవరి చిత్తం జరుగుతుంది మీ జీవితంలో? ఎవరు నిలబడుతున్నారు? ఎవరు గొప్పగా ధైర్యంగా చెప్పుకుంటున్నారండి మిమ్మల్ని బట్టి? దేవుడా మీరా? మీరు మారు మనసు పొందారా? ఎవరిని మోసం చేసుకుంటున్నారు? చూడండి 1 యోహాను 2:17. లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిల్చును. ప్రియ దేవుని పిల్లారా, ఈరోజు నాకు తెలిసిన చాలామంది సేవకులు ఉన్నారు, చాలామంది విశ్వాసులు ఉన్నారు. మొదలు పెడతారు, మధ్యలో ఆపేస్తారు. పరిచర్య మొదలు పెడతారు, మధ్యలో ఇది జరగట్లేదు అన్నయ్య. ఉద్యోగాలు, బిజినెస్లు, పెళ్ళి స్టార్టింగ్లో సూపర్ ఉంటుంది, భార్యాభర్తలు అబ్బా చిలకా గోరింకెల్లాగా 6 నెలల తర్వాత కొట్టుసేస్తారు, 3 ఏళ్ళ తర్వాత ఇంకా శత్రువులు అయిపోతారు. దేవుని చిత్తం చేయువాడు నిరంతరం నిలుస్తాడండి. అబ్రహాము దేవుడి చిత్తం చేశాడు, నిరంతరం నిలిచిపోయాడు. ఇస్సాకు, యాకోబు, పౌలు, దానియేలు, పేతురు వీళ్ళందరూ దేవుని చిత్తం చేశారు. వాళ్ళు దేవుడు, మన దేవుడు ఒక్కళ్ళే. కానీ ఈరోజు మనం దేవుని చిత్తం చేస్తున్నాం అనుకునే భ్రమలో ఉన్నాం. నువ్వు చేసే అన్ని మధ్యలో అయిపోతాయి. నీ బిజినెస్ అయిపోద్ది, నీ వివాహ వ్యవస్థ మధ్యలో అయిపోద్ది. ఈరోజు ఎందుకు చేసుకున్నాను రా బాబు? నిన్ను చూసి నీ భార్య, నిన్ను చూసి నీ మొగుడు ఏడవటమే. మారు మనస్సు లేకుండా నువ్వు ఏది చేసినా అది నిలవదు. దేవుని చిత్తం చేయకుండా నువ్వు ఏది చేసినా అది నిలవదు. నేను గొప్పగా చెప్పేదో విషయం చెప్పనా? గర్వంగా చెప్పమంటారా? ప్రేమ స్వరూపి మినిస్ట్రీస్ ది ఫౌండర్ అండ్ డైరెక్టర్ పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో 8.5 ఏళ్లలో మా మినిస్ట్రీ తరపున దేవుడి సహాయంతో, నాయకురాల విజ్ఞాపనతో రిలీజ్ అయినది ఏది ఇప్పటిదాకా ఆగలేదండి. ఏదైనా చూసుకోండి, పుస్తకాలే చూడండి, సహవాసం చూడండి, ఆరాధన చూడండి, వాక్యాలు చూడండి, యూట్యూబ్ చూడండి, మీరు ఏదైనా చూడండి, అది ఎలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. ఇస్సాకుని క్రమక్రమేపీ అభివృద్ధి చేసిన దేవుడే మా మినిస్ట్రీది కూడా క్రమక్రమేపీ అభివృద్ధి చేస్తూ వెళ్ళిపోయారు. 8.5 సంవత్సరాల్లో అన్ని విషయాల్లో మేము సక్సెస్ చూసాం. ఎందుకని? మాకు ఫెయిల్యూర్ అంటే తెలియదు. మమ్మల్ని ఆపేయాలని మినిస్ట్రీ లేకుండా చేశారు. పిచ్చి మొహాలు దానికంటే ఎక్కువ అయిపోయింది. వాళ్ళకి హృదయపూర్వక వందనాలు. ఆ శత్రువులందరికీ దేవుడు బహుమానం ఇచ్చును గాక. ఎంత నలగ కొట్టాలనుకుంటారో, దేవుని చిత్తాన్ని ఎంతమంది తొక్కేయాలనుకుంటారో అది అంతగా లెగుస్తూ ఉంటుంది దేవుని చిత్తం అయితే. ఏమంటే దేవుడికి విరుద్ధంగా లేగడం అనేది ఎంత పిచ్చితనం, ఎంత అమాయకత్వం అండి. రాజులైనా, ప్రధానమంత్రులైనా ఎవరైనా సరిపోతారా దేవుడి ముందు? పేస్ట్ కదా. మన ప్రయాస గాలిని పట్టుకున్న దాంతో సమానం అయిపోద్ది. ఇప్పుడు చెప్పండి, మారు మనసు పొందారా? నేను మాట చెప్పనా, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అయినా కూడా కన్నీరంటే తెలియని సేవకులు ఉన్నారండి. ఎంత దుఃఖకరం అండి. కన్నీళ్ళు లేకుండా అసలు ఒక విశ్వాసే అవడు కదా. సేవకుడు ఎలా అయిపోతున్నారండి కన్నీళ్ళు లేకుండా, పాప ఒప్పుకోలు లేకుండా, కన్నీళ్ళు లేకుండా. అసలు క్రైస్తవం ఎలా ఉంటుంది? నా తండ్రి, నా దేవుడు, నా రక్షకుడు అందట శరీరధారి అయి ఉన్నప్పుడు ఆయన ప్రార్థనలతోనూ, యాచనలతోనూ, కన్నీళ్లతోనూ
మహారోధనతో ఆయన ప్రార్థన చేశారంట. ఆయనకేం అవసరం, చివరిలో మాట ఉంటుంది, చేశారు కాబట్టి పరలోకానికి ఆయన అంగీకరించబడ్డారంట. అయిపోయింది మన బతుకు బస్ స్టాండ్. గ్యారెంటీ చెప్తున్నా, సర్వనాశనం మనం అందరం అయిపోతాం. ఎందుకు తెలుసా? మనం పరలోకానికి వెళ్ళాలంటే కన్నీరు ఖచ్చితంగా ఉండాలి. యేసు ప్రభు వారికి అవసరమైతే మనకు వద్దా? 5:7 చూడండి అందరూ. శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనముతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. మీకేమో తెలియదు, నా గుండెల్లో గుబులు పడ. ఎందుకు తెలుసా? మనం పరలోకం వెళ్ళకపోతే మన భక్తి వేస్ట్, మన ప్రయాస వేస్ట్, మన సమర్పణ ఉపవాసాలు అన్నీ వేస్ట్ అయిపోతాయి. మన అంతిమ విజయం ఏంటి? పరలోకం. ఇప్పుడు ఆ పరలోకం ఎవరు వెళ్తారంట? యేసు ప్రభు వారిలాగా మహారోదనతో, కన్నీళ్లతో, యాచనలతో ప్రార్థనలు చేసి భయభక్తులు కలిగి ఉంటేనే పరలోకంలో దేవుడు కమాన్ తీసుకుంటారా. లేకపోతే పరిస్థితి ఏంటి? ఎక్కడికి మన ప్రయాణం? ఎవరిని మోసం చేసుకుంటున్నారు? కన్నీళ్ళు లేకుండా, పేతురు వలె పశ్చాత్తాపడకుండా, సంతాపపడకుండా, పౌలు వలె ప్రసవ వేదన లేకుండా మీరు పరలోకం ఎలా వెళ్తారు? నేను లేని చెప్తున్నానా, కొత్త కల్పిస్తున్నానా? చెప్పాలి. నిజంగా మారు మనసు పొందినవాడు సాక్ష్యం చెప్తూ ఏడుస్తాడు, సువార్త చెప్తూ ఏడుస్తాడు, వాక్యం చెప్తూ ఏడుస్తాడు, ఏ చేసినా ఏడుస్తాడండి. మారు మనసు పొందినవాడు. మారు మనసు పొందని కఠినాత్మలు ఏడుపు అనేదే రాదండి. మారు మనసు పొందావా? లేక భ్రమపరిచే ఆత్మ ఒకటి ఉంది, సాతానుగాడు ప్రజెంట్ వాడుతున్న భయంకరమైన ఆయుధం. అది మనల్ని తెలియకుండానే భ్రమలో నడిపించేస్తూ ఉంటుంది ఆ దురాత్మ. చాలామందిని సేవకులను కూడా పట్టి పీడిస్తుంది భ్రమపరిచే ఆత్మ. చాలా జాగ్రత్తగా ఉండండి. మారు మనసు లేకుండా, కన్నీళ్ళు లేకుండా మీరు ఎలా పరలోకం చేస్తారు? మనం ఇంత భక్తి చేసేది ఎందుకు? మీకు ఉద్యోగాలు లేవా? బిజినెస్ లేవా? మరి ఈరోజు ఎందుకు వచ్చి కూర్చున్నారు పొద్దున్న సాయంకాలం దాకా? ఇక్కడ బాగుండాలి, పరలోకం వెళ్ళాలి. భూలోకంలో మంచిగా ఉండాలి, మనం పరలోకం వెళ్ళాలి. అవునా కాదా? లూకాసు వార్త 15వ అధ్యాయం 10వ వచనం. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నాను. నేను దేవుడికి ఎప్పుడు సంతోషం? నీ కానుక బట్టే. మారు మనస్సు లేకుండా నువ్వు కానుకిచ్చినా, ఉపవాసం ఉన్నా, నువ్వు ఏం చేసినా ఆయన సంతోషపడరు. మారు మనస్సు పొందిన వ్యక్తులంటేనే దేవుడికి సంతోషం. మిగతా ఎవరన్నా ఆయనకి ఏమాత్రం సంతోషం ఉండదు. ఈ లోకపు తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా? అల్లరిగా చిల్లరగా తిరిగి వ్యసనాలతో భయంకరంగా మాట్లాడే వ్యక్తులను బట్టి ఈ లోకపు తల్లిదండ్రులు ఆనందిస్తారా? చెప్పండి. మా అమ్మాయి బంగారం 10 మందితో తిరుగుతుంది, మా అబ్బాయి 3 చంపాడు, ఇంకా 7 చంపితే రౌండ్ ఫిగర్ వద్దు 10 మంది, బాగుంటుందా? చెప్పాలి. పాపంలో పుట్టి పాపంలో పెరుగుతున్న మనకే అంత దారుణంగా ఉంటే, పరిశుద్ధుడైన దేవుడు, నీతి న్యాయములు సింహాసనానికి ఆధారంగా పెట్టుకున్న దేవుడు తన పిల్లలు మారకపోతే ఇంకెంత దుఃఖంగా ఉంటుంది. అందుకని ఆయన చెప్పారు, ఫస్ట్ మారు మనస్సు పొందండి. నేను అందుకే చెప్తున్నాను, ఎల్కేజీ ఇంకా అవ్వలేదు మీలో చాలామందికి. అందరు నేను చెప్పను, నేను అపార్థం చేసుకోవద్దు. అలా నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అంటే కూడా మారు మనసు లేదు. ఎందుకని? గుమ్మడికాయలు దొంగ అంటే నువ్వెందుకు తరుముకోవటం? తప్పు చేసినోడు బాధపడాలి, భయపడాలి. నీకు మారు మనసు ఉంటే నువ్వేం బాధపడద్దు. మారు మనస్సు ఉన్నోడు ఎప్పుడు దైవజనుడు జోలికి రాడు. మారు మనస్సు ఉన్నోడు ఎప్పుడు దేవుని ఆత్మకి విరుద్ధంగా మాట్లాడు. నీ మనసులో ఏమైనా చెలరేగుతున్నాయా ఆలోచనలు? వీడు కరెక్టా, ఆడు కరెక్టా? నేను కరెక్ట్ అని చెప్పలేదే. మనస్సులో కూడా చెడు ఆలోచనలు రాకుండా ఉండటమే మారు మనస్సు. మీకు 3 పాయింట్లు క్లారిటీ ఇచ్చేసి తొందరగా ముగిస్తాను. చెట్లు ఏం చేస్తాయి? దేవుణ్ణి సంతోషపెడతాయి, మనుషులను సంతోషపెడతాయి. దేవుణ్ణి సన్మానిస్తాయి, మనుషులను సన్మానిస్తాయి. దేవుణ్ణి తృప్తిపరుస్తాయి. ఇవి చెట్ల లక్షణం. ముళ్ళ పొద ఏం చేస్తుంది? దేవుని దుఃఖపెట్టిద్ది, మనుషులను దుఃఖపెట్టిద్ది. ఇప్పుడు చూద్దాం. మారు మనసు పొందిన వ్యక్తి ఫస్ట్ లైను, దేవుణ్ణి మనుషుల్ని నువ్వు సంతోషపెడుతున్నావా? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. చెట్టు అయితే సంతోషపెట్టిద్ది, పొద అయితే ఎట్టి పరిస్థితుల్లో సంతోషపెట్టదు. నువ్వు చెట్టు అయితే దేవుణ్ణి సంతోషపెడతావు, మనుషుల్ని కూడా సంతోషపెడతావు. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. అపోస్తల కార్యం 5:3. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? ఇప్పుడు చూడండి, పేతురు ఒకప్పుడు యేసు ప్రభువారిని ఎవరో నేను ఎరుగునని బొంకినోడు, అబద్ధికుడు, భయంకరమైన వ్యక్తి
కానీ సంతాపపడి ఏడ్చి దుఃఖపడి కన్నీళ్లతో ఆ మనసు నాలోంచి తీసివేయండి, అబద్ధాలు ఆడటం మోసం చేయడం తీసేయండి అని దేవుడు పాదాలు పట్టుకుని గోజాడితే పరిపూర్ణమైన మారు మనసు పేతురుకు దేవుడు ఇచ్చారు. ఇచ్చి అబద్ధాలాడేవాడి దగ్గర అబద్ధాలాడే వాళ్ళు నిలవలేకపోతున్నారు సుమా. ఇంకా అర్థం కావట్లా. ఒకప్పుడు నేనే అబద్ధికుడిని, నేనే పేతుని అనుకోండి, ఒకప్పుడు నేనే అబద్ధికుడిని, కానీ ఈరోజు నా ముందే ఎవరు అబద్ధికులు నిలవలేనంత కృప పొందేసుకున్నాడు మారు మనసు పొందుకొని. నువ్వు ఇంకా ఒకప్పుడు నీ చెడ్డ స్వభావాలు, దేవుణ్ణి నమ్ముకోకముందు చెడ్డ వ్యసనాలు, చెడ్డ స్నేహాలు చేసిన వాళ్ళు నిన్ను చూసి భయపడుతున్నారా? ఈ పనికి మాలిందా, ఈ చెడిపోయినాడా వచ్చి మనకు చెప్పేది అంటున్నారా? నువ్వు నిజంగా మారు మనసు పొందితే, నువ్వు ఆల్రెడీ ఒకప్పుడు తాగుబోతు అయితే ఈరోజు నిన్ను తాగుబోతులు నీ దగ్గరికి రావడానికి భయపడతారు. అది మారు మనసు యొక్క స్పెషాలిటీ. నువ్వు నిజంగా తిరుగుబోతు అయితే ఈరోజు తిరుగుబోతులు నీ దగ్గరకు వచ్చి నీ పేరు ఎత్తడం, అమ్మో ఒకప్పుడు రా బాబు, ఇప్పుడు వాళ్ళకి అలా కాదు రా బాబు, ఆడి జోలికి వెళ్ళమాకరా, వాళ్ళు వేర్రా, వాళ్ళు ప్రత్యేకించబడిన వాళ్ళు అని చెప్తున్నారా నీ గురించి? లేక అదే చెప్పండి, ఎలా ఉన్నారు మీ పరిస్థితి? అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని పేతురు చేపెట్టి ఏసేనామంలో పో, ఏసేనామంలో పో, ఏసేనామంలో పో అనక్కర్లేదంట. పేతురు జస్ట్ పొద్దునే లేసి వేరే మీటింగ్ వెళ్తానికి ఇలా వెళ్తూ ఉంటే ఆ నీడ పడి వందల వేల మంది స్వస్థత పొందేసుకున్నారంట. అటువంటి దైవజనుడు ఒక ఊళ్ళో ఉంటే ఊరి ప్రజలకి ఎంత ఆనందం అండి. మా ఊళ్ళో ఉన్నాడు పేతురు గారు, మా ఊళ్ళో అయ్యగారు ఉన్నారు, ఆ అయ్యగారికి ప్రార్థన చేయక్కర్లా, అయ్యగారు విజ్ఞాపన చేయక్కర్లా, ఆ అయ్యగారు పాటలు పాడక్కర్లా, జస్ట్ ఆయన నడుచుకుంటే వెళ్ళిపోతే చాలు మాకు విడుదల వచ్చేస్తారు. పేతురుని బట్టి దేవుడు ఆనందిస్తున్నారు, పేతురుని బట్టి మనుష్యులు ఆనందిస్తున్నారు. మరి నిన్ను బట్టి నీ కుటుంబస్తులు ఏడుస్తున్నారండి, నీ సంఘస్థులు ఏడుస్తున్నారు, నీ కుటుంబస్తులు ఏడుస్తున్నారు, నీ కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇలాంటి బిడ్డ ఏంటి ఇంతగా దేవుళ్ళో ఉంటానని చెప్తూ ఏడిపిస్తుంది ఎందుకని? దుఃఖ పెట్టేది ఎవరో తెలుసా? ముళ్ళు గుచ్చుకుంటే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసా? మీకు తెలుసా ఆ విషయం? నువ్వు ముళ్ళుగా ఉన్నావా, చెట్టుగా ఉన్నావా? నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టే చెట్టుగా ఉన్నావా, గాయం చేసే ముళ్ళ పొదగా ఉన్నావా? చూసుకొని ఇష్టం, నేను చెప్పడం నా బాధ్యత. ఎలా ఉన్నారో మీరే చూసుకోండి. రెండవది, ఎవరైతే మారు మనసు పొందుతారో వాళ్ళు దేవునితోనూ మనుష్యులతోనూ సహవాసం చేస్తారు. ఒక్క దేవునితో కాదు సుమా. ఇక్కడ చాలామంది విఫలం అయిపోతున్నారు, ఫెయిల్యూర్ అయిపోతున్నారు. దేవుడితో సహవాసం ఉండాలి మనకి, ఎట్ ది సేమ్ టైం మనుషులతో కూడా మనుషులు అంటే అందరితో కాదు, మంచి వ్యక్తులు, దేవుని పిల్లలు, లేకపోతే కొంచెమంది, అది మీకు తెలియాలి ఈ పాటకే. మరి దేవుడితో ఉండాలి సహవాసం, మనుషులతో కూడా ఉండాలి. కొంతమంది దేవుడే అంటారు, ఇంకా మనుషులతో చేయరు. కొంతమంది మనుషులే అంటారు, దేవుడితో చేయరు. ఈ రెండు తప్పే. దేవుడితో మనుషులతో సహవాసం చేసే ఒక వ్యక్తిని చూపించిన దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసు అందరికీ. కాబట్టి అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము వైపు తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయనను స్తుతించుచూ వచ్చాను. మణిపూర్లో జరిగిన సంఘటన మీకు తెలుసు, నేను కొత్తగా చెప్పక్కర్లా. మీ దగ్గరికి గన్ను పెట్టి ఎవడైనా పొద్దున్నే ప్రార్థన చేసేవాడు చంపేస్తా అన్నారనుకో, చిప్పాడు దానికి గన్ను ఎందుకు, ఇప్పటి నుంచే ప్రార్థన మానేస్తా నేను. అసలు బతుకుంటే తర్వాత ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఈడు వెళ్ళిపోయాడు అనుకో అప్పుడు చూద్దాం అనే టైప్. మనం అన్ని ఫెసిలిటీస్ దేవుడు ఇస్తేనే ప్రార్థన చేయట్లేదు, ఇంకా వ్యతిరేక పరిస్థితులు ఏం చేస్తారండి ప్రార్థన? నాకు అర్థం కాదు. దానియేలు మారు మనస్సు పొందిన వ్యక్తి కాబట్టి ఇప్పుడు తేడా వస్తే శాసనం వచ్చేసింది, రాజుగారు ముద్ర వేశారు, ఉద్యోగం పోద్ది, రోడ్డు మీద పడతాడు. అసలే వేరే దేశంలో ఉన్న వ్యక్తి, ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళినాడుతో సమానం దానియేలు. తేడా వస్తే ప్రాణం లేచిపోద్ది, ఉద్యోగం పోద్ది. పోతే పోనీ ఏదో ఉద్యోగం, ఆయనతో సహవాసం కంటే ఇది ఎక్కువ కాదే. అదండి మారు మనసు పొందుకోవడం అంటే, అది దేవుణ్ణి సంతోషపెట్టడం అంటే. అటువంటి వ్యక్తులు ఈరోజు ఎక్కడున్నారంటే బాబు, మారు మనసు పొందిన వాళ్ళు ఎక్కడున్నారు? దానియేలు 2వ అధ్యాయం 17-18 వచనాలు. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి తానును తన స్నేహితులను బబులోన్లో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకున్నట్లు ఆ కళ యొక్క మర్మ విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయన్ని వేడుకొనుడని వారిని హెచ్చరించాను. రాజుగారు ఉన్నారు, రాజుగారి పేరు సుబ్బారావు. అరే నాకు కళ వచ్చింది, దాని భావం చెప్పలేదనుకో మీ తలకాయ లెగిసిపోతాయి.
అని ఆర్డర్ పాస్ చేశాడు. అంత అల్లకొల్లం అయిపోతుంది. ఈడిగా కళ రావడం ఏంటి, దరిద్రుడు, ఈడి కళ వస్తే మనం చెప్పడం ఏంటి, చెప్పకపోతే చంపేయడం ఏంటి, ఈడెక్కడండి బాబు పిచ్చి తొక్కలకు లాగా ఉన్నాడు. నువ్వేమన్నా అనుకోరా, నువ్వు కళ భావం చెప్పలేదా మీ అందరినీ చంపి పారేస్తా అని రూల్ పాస్ చేస్తే ఈ విషయం దేవుని యొక్క భక్తుడు దానియేలుకి తెలిసిపోయింది ఈ విషయం. అమ్మ ఇప్పుడు అందరినీ చంపేస్తాడా బాబోయ్, చంపినా చెప్పేస్తాడు ఈయన అసలు కట్టాంతముడు. గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి సింగిల్ రూమ్లో ప్రభువా అంటలేదు. షడ్రక్ మెషక్ అబద్ధం ఇట్రండి అక్కడ రాసి ఉంది. తన స్నేహితులైన ముగ్గురిని పిలిచి మనం ఏం చేద్దాం తెలుసా, ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేసి ఆ కళ యొక్క భావాన్ని కనుక్కుందాం అని నలుగురు ఏక మనసుతో ఏకాత్మతో ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు కళ చూపించారు, భావం చూపించేశారు. దేవునికి ఏం మహిమ కలుగుగాక. నేను ఒక సూటిగా ప్రశ్న ఒకటి అడుగుతాను, దేవుని ఆత్మ కలిగి రోషం కలిగి మీలో మీ జీవితంలో ఒక్కళ్ళైనా మీ మనసుతో ఇలా అటాచ్ అయ్యే ఒక్క వ్యక్తి ఉన్నారా? చిని బతుకు చెడ. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు సేవకులు అవ్వచ్చు, మీ భార్యే మనసు కలవదు. భార్యాభర్తల పేరుకి ఇప్పుడు పాస్టర్ గారు వస్తారు నెత్తికేసి కొట్టుకోండి. ఎవరికి కావాలి? భార్యాభర్తలు ఏకమై ఏక మనసుతో ఏకాత్మతో ఇద్దరు, అది భార్యాభర్తలు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, అన్న చెల్లెలు అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళిద్దరూ ఏక మనసుతో ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుగుతారు నా దేవుని సహాయంతో. ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు 2,000 మందిని తరమాలి, 3,000 మంది తరమాలి. కానీ ఒకడు 1000 అంట, ఇద్దరు కలిస్తే 10,000 మంది అంట. నా దేవుడు వాగ్దానం చేస్తారు. ఈరోజు 2 మనస్సులు కలిసే ఎక్కడున్నాయి? భార్యాభర్తలు లేవు, తోటి సేవకులకి లేవు, తోటి సేవకురాలకు లేవు, ఎవరికి లేవు. చెప్పగలను, గ్యారంటీ రాసిస్తానంతే. దానియేలులాగా నాకు ఈడున్నాడు, మనస్సులో కూడా తేడా లేకుండా నేను ఏ సబ్జెక్ట్ చెప్పినా అది దేవుడి రాజ్యం నిమిత్తం ఇద్దరం ఏక మనసుతో ఏకాత్మతో చేస్తాం అన్న చెప్పండి. దానియేలు చిట్ట పద. దానియేలు ఎవరితో సహవాసం చేస్తున్నాడు? దేవునితో, మనుషులతో. మరి ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఇప్పుడు నేను అడిగే ప్రశ్న తెలుసా, నేను ఒక పెళ్లి చేస్తున్నా, నేను పిలిచా, పెళ్ళికి పిలిచి అవమానించడం బెటరా, పిలవకుండా ఉండటం బెటరా? నా దేవుణ్ణి ఎందుకు అవమానిస్తారు మీరు? నా దేవుణ్ణి, నా యేసే, నా ప్రాణప్రియుడిని ఎందుకు అవమానిస్తారు మీరు? మధ్యాహ్నం చేస్తారా సహవాసం? సాయంకాలం చేస్తారా? రాత్రి పడుకునే ముందు సహవాసం చేసేది కూడా ఒక సహవాసం. దానికంటే చెప్పు తీసుకోవటం దేవుడిని, యేసుప్రభుని పేట్మని కొట్టువరే నీకు ఇదే స్థానం ఇస్తా. నా దేవుడు రోషం గల దేవుడు. నాకంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించావా? నా పాత్రుడు కాదు. పనికి మాలిన సాకులు తెల్లవారుజాము 4 లేగాలి. మనం సేవకులైన విశ్వాసులైన 3 లేగాలి. చేస్తున్నాను కాబట్టి కొన్ని సంవత్సరాలుగా చెప్పగలుగుతున్నా ధైర్యంగా. నా దేవుడితో వ్యక్తిగత సహవాసం నాకు ఉందగాటి చెప్పగలుగుతున్నాను, లేకపోతే నాకు చెప్పే ధైర్యం లేదు. అరే తెల్లవారుజామున ఇస్తే ఇవ్వు, లేకపోతే ఇవ్వ మాకు. దేవుడి స్థానాన్ని అలా దించుకుంటూ వెళ్ళిపోయి ఆయన అవమానం చేసి మొహం మీద పేట్మని కొట్టద్దు, నువ్వే పోతావు. ఆయన స్పష్టంగా చెప్పేశారు, రే నాకంటే నీ భార్య ఎక్కువ, పో గెట్ అవుట్, వెళ్ళిపో నరకానికి. నాకంటే నీ భర్త ఎక్కువ, నాకంటే నీ పిల్ల ఎక్కువ. మీకు తెలియదన్నయ్య, మీరు తాడు బంగారం లేనివాళ్ళు. మాకు చాలా తాళ్ళు ఉన్నాయి, చాలా బొంగరాలు ఉన్నాయి, పెద్ద ప్లేస్ కూడా ఉంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీ ఉద్యోగం ఎక్కువైపోయిందా? తెల్లవారుజామున ఉద్యోగం వల్ల చేయలేకపోతున్నావా? ఉద్యోగం మానే. నా దేవుడు పెద్ద ఉద్యోగం ఇస్తారు. ఇవ్వలేని చేతగాని దేవుడా? మానేని దేవుళ్ళని చెల్లిపోండి. ఒక పెద్ద సేవకుడు కూడా చెప్పిన మాట ఒకటే, తెల్లవారుజామున 10 నిమిషాలు ఇస్తే మధ్యాహ్నం 2 గంటలతో సమానం అంట. తెల్లవారుజామున మొదటి ఘడియ, మొదటి ప్రేమ, మొదటి స్థానం ఇచ్చిన వాడే మారు మనసు పొందినాడు, వాడు మాత్రమే చెట్టు అవుతాడు. మధ్యాహ్నం ఇచ్చేది, రాత్రికి ఇచ్చేది, తెల్లవారుజామున 8, 9కి ఇచ్చేవాళ్ళు కూడా ముళ్ళ పదతో సమానం. ఎవరు నువ్వు? చెట్టువా, ముళ్ళ పదవా? 3 రోజులు చేసేస్తారు, 4వ రోజు తుష్. అది ఓ భక్తేనా? యోబు అనుదినము, దానియేలు అనుదినము, దావీదు అనుదినము. భక్తి ఎప్పుడు అనుదినము ఉండాలి. నువ్వు సేవకి వెళ్తావో, నువ్వు డ్యాన్సులు వేస్తావో, నువ్వు పెళ్ళికి వెళ్తావో అవన్నీ అనవసరం. తెల్లవారుజామున మొదటి గడియ ఇవ్వాల్సిందే, మస్ట్ అండ్ షుడ్గా. నీకోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు. సమూయేలుని ఎప్పుడు లేపారు దేవుడు? నిద్రపోతూ ఉంటే సమూయేలు లేనాన్న నీతో సహవాసం చేయాలి. నేను ఎన్నోసార్లు లేపి ఆయన చెప్పు దెబ్బలు తిన్నారు నీ చేత, తెలుసా నీకు? ఎన్నోసార్లు లేపితే చెప్పా ఇప్పుడేంటి ఈ టైంలో ప్రార్థన ఏంటి? 3ంటికి దరిద్రంగా, 4ంటికి దరిద్రంగా, దేయాలు తిరిగే టైంలో ఎన్నిసార్లు గాయం చేస్తావు నా దేవుణ్ణి? ముళ్ళు పెట్టి అలా పొడిచి చంపేదానికి ఒక్కసారి చంపేసి వెళ్ళిపో నా జీవితంలోంచి అనేసి వెళ్ళిపోతాడు పిచ్చోడు ఆయన. ఎన్నిసార్లు పొడుస్తావు? ప్రతిరోజు ముళ్ళు పెట్టి పొడుస్తూనే. బాహాటముగా యేసు ప్రభుని సిలువ వేస్తున్నారు క్రైస్తవులని వాక్యం సెలవిస్తుందండి. బాహాటముగా ఒక్కసారి యూదులేశారు. నువ్వు నేను ప్రతిరోజు సిలువ వేసేస్తున్నాం.
కాదని చెప్పండి. నేను ప్రతిరోజు దేవుడితో వ్యక్తిగత సహవాసంలో ఉన్నాను. నువ్వు దానియేలు కంటే గొప్పవాడివా? రాజైన దావీదు కంటే నువ్వు గొప్పవాడివా? హనోకు కంటే నీకు పెద్ద కుటుంబం ఉందా? యోబు కంటే నువ్వు కోటీశ్వరుడవా అని అడుగుతున్నా నేను. ఎవరు మోసం చేసుకుంటున్నారు? నువ్వే పోతావు, నాకేంటి? నేను గ్యారంటీ సిద్ధపడుతున్నాను. నేను అన్నీ మార్చుకుంటున్నాను, ఇంకా మార్చుకుంటాను, సిద్ధపడుతున్నాను. మరి నీ పరిస్థితి ఏంటి? దేవుడితో మనుషులతో సహవాసం చెయ్యని వాళ్ళందరూ మారు మనసు లేని వాళ్ళతో సమానం, వాళ్ళు ముళ్ళ పొదతో సమానం అని ఖచ్చితంగా చెప్పగలను. 3వ పాయింట్, లూకాసు సువార్త 2వ అధ్యాయం 52వ వచనం. యేసయ్య జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఎప్పుడైనా దీన్ని ధ్యానించారా మీ జీవితంలో? ఎవరంట దేని విషయంలో వర్ధిల్లారంట? జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. అందులోంచి మేము తీసుకుందాం. దేవుని దయందు మనుష్యుల దయందు ఎవరు వర్ధిల్లారంట? యేసు ప్రభువారు. మరి నీకు దేవుని దయ ఉందా? మనుషుల దయ ఉందా? నీ స్థితి చూసి అయ్యో నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏంటి అని దయ కలుగుతుందా దేవుడికి నీ మీద? ఇలాగే జరగాలి, నన్ను శోధించినందుకు వీడికి ఇలాగే జరగాలని నిన్ను వదిలేస్తున్నారా? నీతో పాటు ఒక నలుగురిని సంపాదించుకున్నావా? నీ మాట వినేవాళ్ళని, నీ ప్రేమను బట్టి, నీ వ్యక్తిత్వాన్ని బట్టి దేవుని రాజ్యానికి వచ్చే ఒక నలుగురు ఉన్నారు నీ బతుక్కి? అబ్బే, మనం వస్తే ఇంక అంతే, శవమే. కనీసం మన నలుగురు మోయటానికి కూడా ఉండదు. ఒకవేళ మోస్తే మా అనవత్తమే తీసుకెళ్తారు తప్ప నిన్ను బట్టి ఏడ్చేవాళ్ళు ఎవరు ఉండరు. అలా సంపాదించుకున్నావు నువ్వు. ఎందుకని? ఎప్పుడైతే మారు మనసు ఉండదో వాళ్ళు దేవుడితో సహవాసం చేయరు. ఎప్పుడైతే సహవాసం ఉండదో వాళ్ళు దేవుని దయ మనుషుల దయ సంపాదించుకోలేరు. ఏం జరిగింది? పందులు పట్టు తినటానికి ఎగబడుతున్న వాడికి యజమాని దయ కలగాలి కదా. ఈ పాపం నాలాంటి మనిషే కదా, నాలాంటి శరీరంతో ఉన్నాడు కదా, ఈ పందులు పట్టు తింటున్నాడు, కొంచెం అన్నం పెడదాం అని దయగలిగిందా? తప్పే అనుకోమాడు మీద కలగల. ఈరోజు కూడా నీ బతుకంతే. ఎవ్వరు నిన్ను చూసి జాలి పడేవాళ్ళు లేరు. నీ స్థితి అలాగే ఉన్నా, నీ పరిస్థితి అలాగే దిగజారిపోతున్నా, దీనికి ఇలాగే జరగాలి, వీటికి ఇలాగే జరగాలి, ఇటు చేసిన దానికి అనుభవించాలి అంటున్నారే కానీ కలుగ చేసుకుంటున్నారా దేవుడు కానీ మనుషులు కానీ? ఎందుకని? నువ్వు ముళ్ళ పదవి. నువ్వు చెట్టు అయితే దేవుని దయ మనుషుల దయ వస్తుంది నీ మీదకి. నువ్వు ముళ్ళ పదం అయితే ఎవ్వరు నీ దగ్గరికి రారు. దేవుడు రారు, మనుషులు రారు. అది అర్ధరాత్రి 1 గంటకి. నాకు తెలియదు ఆ విషయం, టైం ఎంత అయిందో తర్వాత చెప్పారు. నాకు తెలీదు. కోమలోకి వెళ్ళిపోయాను సంవత్సరాల కిందట. నాకు తెలీదు చచ్చిపోతాడు అనుకున్నారు. మరణపు అంచు నుంచి నా దేవుడు దయ నాకు పుట్టి బ్రతికి మళ్ళీ సజీవంగా ఈరోజు నేను వాడబడుతున్నాను. ఆ రాత్రి వచ్చిన వాళ్ళలో స్పెషల్ వ్యక్తి ఎవరో తెలుసా? అర్ధరాత్రి 1 గంటకి. క్రైస్తవ్యం అంటే చిరాకు, క్రైస్తవ్యం అంటే అసహ్యమైన ఒక రాజకీయ నాయకుడు పరిగెత్తుకుంటూ కారేసుకుని వచ్చి నన్ను తీసుకెళ్ళిపోయాడు హాస్పిటల్కి. దేవుని దయ మనుష్యుల దయ సంపాదించుకోవాలి మనం. ఒక అన్యుడు, ఒక రాజకీయ నాయకుడు క్రైస్తవ్యం అంటే పడని వ్యక్తి నా మీద దయ చూపిస్తానికి ఇష్టపడ్డాడు. నేను మారు మనసు పొందాను కాబట్టి నేను దేవుని దయ మనుషుల దయ సంపాదించుకున్నాను. నేను దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెడతాను బాగా అని చెప్పను, కానీ కొద్దిగా నేను సంతోషపెడుతున్నాను దేవుణ్ణి మనుషుల్ని అన్న చేతపైకెత్తండి. 3 పాయింట్లు. చెట్టు అయితే దేవుణ్ణి మనుషుల్ని సంతోషపెడుతుంది. చెట్టు అయితే దేవుణ్ణి మనుషుల్ని సన్మానిస్తుంది. చెట్టు అయితే దేవుణ్ణి మనుషుల్ని తృప్తిపరుస్తుంది. నువ్వు చెట్టువా పొదవా? ఇంకా 3 ఎగ్జాంపుల్ చూపించి చేయాల్సిన ఇంజెక్షన్ చేసేసి ముగించేస్తా. నువ్వు చెట్టువా పొదవా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనం. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, అన్నీ పోయినాయి. ఒక్క మాట కూడా సొనగటం కానీ గొరగటం కానీ ఆయాసపడటం కానీ దేవుని ఏం చేయకుండా దేవునికే మహిమ కలుగును గాక అంటున్నాడు. 10 మంది చనిపోతే శవాలు పాతి పెట్టేసి వచ్చేసి దేవునికే మహిమ కలుగు. ఏం చేసి వచ్చావరా? నా పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు దానికి దేవుడి సంబంధం ఏంటి? అది మారు మనసు అంటే. దాని చెట్టు అంటారు. మీ కేటగిరీ చూపిస్తా చూడండి. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేశాను, సర్వశక్తుడు నాకు దుఃఖము కలుగజేశాను గనుక నన్ను నయోమి అనక మారానుడి. ఖచ్చితంగా చెప్తాను, సింహాసనాసీనుడైన నా తండ్రి నా దేవుడు ఆ మాటకి అండి ఇలా ఏడుస్తూనే ఉంటారండి. ఇదేంట్రా బాబు నన్ను అంటది, నేనేం చేశాను? ఖచ్చితంగా సున్నితత్వం కలిగిన దేవుడు కదా, ప్రేమ గల దేవుడు కదా. కింద భూమి మీద సర్వశక్తుడు నాకు అన్యాయం చేశాడు. ఇదే రండి అమ్మలక్కలారా, అన్న చెల్లెలారా రండి, ఇగో ఆ దేవుడు ఉన్నాడే, ఆడే నా జీవితాన్ని నాశనం చేశాడంటే ఇలా ఏడుస్తూనే ఉంటారండి. ఎందుకంటే ఆయన చేయలేదు కాబట్టి. సర్వశక్తుడికి అన్యాయం చేయడం రాదు కాబట్టి, ఆయన దుష్కారం చేయలేడు కాబట్టి, ఆయన చెయ్యని దాని మీద ఆయనకు నిందపడినప్పుడు ఆయన ఏడుపు తప్ప ఏం మిగిలిందండి?
ఎన్నిసార్లు నిందేశావు? నువ్వు మారుమనసు పొందావా? చిన్న రోగం వస్తే తట్టుకోలేవు, సమస్య వస్తే తట్టుకోలేవు, దేవుడి రాజ్యం కోసం ఎవరైనా అవమానిస్తే తట్టుకోలేవు, నిందలేస్తావు, అవమానాలు వేస్తావు. ఏం దేవుడు అంటావు, ఏం లోకం అంటావు? నువ్వు చెట్టువా? లోకసువార్త 23:39 వ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. ఒక పనికిమాల దొంగ ఏమంటాడు తెలుసా? నువ్వు దేవుడువా? నువ్వు నిజంగా దేవుడు అయితే నన్ను రక్షించరా? అసలు ఇప్పుడు దేవుడు అయితే ఆడికి ఎందుకు, దేవుడు కాకపోతే ఆడికి అసలు ఈయన ఎందుకు రక్షించాలి? ఈడేమన్నా చుట్టమా? ఆ మాట చూసారా? దేవుణ్ణి పట్టుకొని ఒక పక్క దూషిస్తున్నాడంట. చీ నేను బతుకు చేయడా, నన్ను రక్షించవా? చీ పనికిమాల నన్ను రక్షించవా? మీరు కూడా అంతేగా, మధ్యాహ్నం తిడతారు, సాయంకాలం సొనుగుతారు, ప్రశ్నిస్తారు. ఎందుకయ్యా ఇలా చేసావు దేవుడా? ఎందుకయ్యా మొగుడినిచ్చావు? ఏంటయ్యా ఈ పిల్లలు? ఎంతకాలం అయ్యా ఈ బాధలో? ప్రభువా నాకు సహాయం చేస్తావా? ఆయన ఏం చెప్పరు. ఎడమ దొంగకి ఏమైనా ఆన్సర్ ఇచ్చారా దేవుడు? ఏమన్నా మాట్లాడారా? తిట్టారా? ఆశీర్వదించారా? పరలోకం తీసుకెళ్ళారా? ఏమీ చేయలే. నీ బతుకులో కూడా సమస్యలు తిరగబోవడానికి కారణం ఏంటి తెలుసా? ఆయన తిట్టుకో, నీ ఇష్టం, నేనేం చేయను నీకు. మహారోషం గల దేవుడు. నువ్వు దూషిస్తూ ఉంటే ఆయన, నువ్వు దూషించమ్మా నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు దూషించిన ఆయన నిన్ను ప్రపంచాన్ని తీసుకెళ్తా అనే చేతగాని దేవుడు కదా నా దేవుడు. చాలా రోషం గల దేవుడు. ఇప్పుడు చూడండి, చెట్టా పొద. చెట్టును చూద్దాం. లోకసువార్త 23:40-41. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? దేవునికి భయపడవా నువ్వు? మనకైతే ఇది న్యాయమే. మనకిది న్యాయం రా, మన దొంగతనాలు చేసాం రా, మన శిక్ష ఇది సమంజసం రా. ఈరోజు ఎవరు అనుకుంటున్నారండి? శ్రమలు వస్తే ఈ శిక్ష నాకు సమంజసమే, నా మొగుడు కొడతంటే ఇది చాలా చిన్న శిక్ష, నాలాంటి పాపికి ఇంకా పెద్ద శిక్ష పడాలి, అగ్నిగుండంలో ఉండాల్సి నేను చిన్న చిన్న శిక్షలు భరిస్తున్నాను అనుకుంటున్నారా? ఏం దేవుడో, ఏం లోకమో, ఏం పాస్టర్లో, ఏం జీవితం, అసలు ఏంట్రా బాబు? ఎందుకురా ఈ సహవాసం? ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయారు మీరు దేవుళ్ళలోంచి మనసులో? ఎన్నిసార్లు దూషించారు, ఎన్నిసార్లు అవమానించారు, ఎన్నిసార్లు నిరాకరించారు దేవుణ్ణి, ఎన్నిసార్లు ఛీ అని పొద్దున్నే పక్కన పడేశారు. మీరు చెట్టా పొద? ఒకే ఒక ఎగ్జాంపుల్ చూపించి ముగిస్తాను. ఫిలిప్పీ 4:11. నువ్వు ఎవరివి? చెట్టువా పొదవా? చెట్టులాగా సంతోషపెడుతున్నావా, ముళ్ళ పొదలాగా గుచ్చుతున్నావా దేవుడిని, మనుషుల్ని? నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు. లేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. మనందరం దేనికైనా అడ్జస్ట్ అయిపోవాలి. యేసు ప్రభువారే పడవ చెక్క మీద పడుకున్నారంట. దేవుడు ఒక మాట కలుగును కాకంటే పెద్ద షిప్ వచ్చేస్తే యేసే నామంలో ఆయన అన్నారా? అడ్జస్ట్ అయిపోయారా? ఏది ఉంటే అది అడ్జస్ట్ అయిపోయారు. ఎక్కడ పడితే వెళ్తాం, పాపుల మధ్యలో ఉన్నారు, దేనికి ఆయన ఇబ్బంది పడాల, తృప్తిగా ఉన్నారు. మరి పౌలు కూడా అంతే. నేను ఏ స్థితిలో ఉన్నా, సంపన్న స్థితి నాకు తెలుసు, లేమి తెలుసు, ఇరుకులు తెలుసు, ఇబ్బంది తెలుసు, సంతోషం తెలుసు, బాధ తెలుసు. ఈరోజు ఎంతమంది తృప్తిగా ఉన్నారు చెప్పాలి? మత్తయి సువార్త 26:14-15. అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి, నేను ఆయన్ను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఈడి బతుకు చెడా, యూదా ఇస్కరియోతు బతుకు. ఆల్రెడీ డబ్బులు సంచి ఇచ్చారు, స్థానం ఇచ్చారు, అభిషేకాలు ఇచ్చారు, వరాలు ఇచ్చారు, అయ్యగారు సరిపోవంటాయి, ఇంకా 30 వెండి నాణాలు కావాలంట. అత్యాసకు పోయాడు, ఉన్నది పోయింది, అన్నీ పోయినాయి, సింహాసనం పోయింది, అన్నీ పోయినాయి. ఈరోజు కూడా మీరు కూడా అంతే. ఎవడైనా వాడబడుతుంటే, పెద్ద సంఘాలు చూస్తుంటే, పెద్ద సేవలు చూస్తే ఈర్ష, అసూయ, స్వార్థం. దేవుని పిల్లలకి ఇవన్నీ ఎలా ఉంటాయండి? మారు మనసు పొందినోడికి అసలు ఈర్ష ఎలా వస్తుంది? మారు మనసు పొందినోడు పై స్థానాన్ని ఎలా కోరుకుంటాడు? మారు మనసు పొందినోడు లేని వాటిని ఎందుకు ఆశిస్తాడు? ఈ మొగుడేటి దరిద్రుడు, ఆ మొగుడైతే ఎంత బాగుండు, సూపర్ కదా, నువ్వు ఉత్తమ భార్య, నీకు పెద్ద బోర్డు వేసేసి నేను మొత్తం కృష్ణలంక, పడమట, చిట్నగర్ తిప్పేయాలి మిమ్మల్ని అందరినీ. ఏ మొగుడైతే ఏంటి? నువ్వు ఈ మొగుడు దగ్గర సెట్ అవ్వనప్పుడు ఏ మొగుడు దగ్గర సెట్ అవ్వవు. నువ్వు మనసు మారాలి, కానీ నీ మొగుడు కదా మారాల్సింది. చెప్పాలి, ఎవరు మారాలి? మొగుడా మనసా? పక్కింటోళ్ళు ఏదైనా కారు కొనుక్కుంటే భయం, నీకు చెప్పాలంటే భయం. అమ్మో దీనికి చెప్తే అయిపోద్ది మన బతుకు బస్ స్టాండ్, దీని కళ్ళతో చంపేస్తుంది. అది తృప్తి కలిగిన జీవితమా? మారు మనసు పొందినోడు ఏ స్థితిలో ఉన్నా సంతోషంగా ఉంటాడండి. నేను సువార్త ఎక్కడ ప్రకటించాను తెలుసా? ఎక్కడ ప్రకటించావురా? నాకు అపోలో హాస్పిటల్కి కాకినాడలో బ్లడ్ తెస్తుంటే బ్లడ్ టెస్ట్ చేయడానికి ఆ టెక్నీషియన్కి చెప్పా, దేవుడిని నమ్ముకున్నావా? ఓకే, ప్రార్థన చేస్తా నీకు. ఎవరికి? బ్లడ్ తీసే వ్యక్తికి ప్రార్థన చేసి మెంబర్ని చేసుకున్నా, మినిస్ట్రీ మెంబర్ని. ఏ స్థితిలో ఉన్నా తృప్తిగా ఉంటా. నేను ఉన్నదాన్ని బట్టి ఆనందిస్తాను, లేని దాన్ని బట్టి పట్టించుకోను, లేని దాని మీద ఆశపడను. నాకు ఇచ్చిన స్థానం ఎక్కువ. నాలాంటి చెడిపోయినోడికి, నాలాంటి దరిద్రుడికి, నాలాంటి చెడపొరికి ఇదే ఎక్కువ అండి. ఇంకేం కావాలి నాకు?
అందుకని ఎప్పుడు సంతోషంగా ఉంటా, 10 మంది సంతోషంగా ఉండేలాగా చేస్తాను. ఎందుకని నాకు తృప్తి ఉంది, నా పరిచయలో తృప్తి ఉంది, నాకు ఇచ్చిన స్థానంలో తృప్తి ఉంది, నాకు ఇచ్చిన వైట్ హెయిర్లో కూడా తృప్తి ఉంది. ఎస్, ఐఎమ్ సాటిస్ఫైడ్. అందం అనేది మనసుతో వ్యవహారం, శరీరంతో వ్యవహారం కాదు. నా దేవుడికి నేను అందంగా కనబడుతున్నాను, మా విశ్వాసులకి అన్నదమ్ములకి అందంగా కనబడుతున్నాను. ఇంకా అంతకనే ఏం కావాలండి? నా దేవుడు నన్ను 35 ఏళ్ళకి పిలిచి రంగు మానేయమన్నారు, మానేశాను. ఊరు వదిలేశాను, అందరిని వదిలేశాను. బహుగా వాడబడుతున్నాను దేవుడి చేతిలో. కళ్ళు మూసుకోండి. ఎవరు నువ్వు? చెట్టువా పొదవా? చెట్టులాగా ఉన్నావా? ముళ్ళ పొదలాగా దేవుణ్ణి మనుషుల్ని ఏడిపిస్తానికే పుట్టినట్లు ఉన్నావా? త్వరగా 5 నిమిషాలు పశ్చాత్తాపడ. యేసు నామములో పశ్చాత్తాపం రగులుకొనును గాక, అందరికీ కన్నీళ్ళు వచ్చును గాక. నువ్వు చెట్టుగా ఉన్నావో ముళ్ళ పొదగా ఉన్నావో దేవునికి చూపించును గాక. ఇప్పటికైనా పశ్చాత్తాపడు, ఇప్పటికైనా ఒప్పుకొని పాపాన్ని. ఇప్పటికైనా నేను చెట్టు కాదు ప్రభా, మోసపోయాను, ఈరోజు అర్థమైంది నాకు, నేను ముళ్ళ పొదగా ఉన్నాను. నా వల్ల అనేక మంది ఏడుస్తున్నారు, మీరు మనుషులు, నా వల్ల నా కుటుంబస్తులు ఏడిపే మిగిలిందయ్యా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. ఎండిన నేలను దేవా వర్షముగా రావా, ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా. జారిపోతిని దేవా, చల్లారిపోతిని దేవా, జారిపోతిని దేవా, చల్లారిపోతిని దేవా. అగ్నిగా రావా, నన్ను అభిషేకించవా. ఆత్మగా రావా, పశ్చాత్తాపడాల్సిన సమయం, కన్నీరు కాచాల్సిన సమయం. ప్రియ దేవుని పిల్లారా, అడుక్కుంటున్నాను మిమ్మల్ని, వేడుకున్న 5 నిమిషాలు దేవుని వైపు చూడండి. 5 నిమిషాలు. ఎడారినయ్యా దేవా జీవనదిగా రావా, ఎండిన నేలను ముళ్ళ పొదగా మారిపోయానయ్యా. రక్తం ఇచ్చి కొనుక్కున్న మిమ్మల్ని పొడిచి దేవా జీవనదిగా రావా. చెప్పు, మార్చమని అడుగు. అయ్యో నేను ముళ్ళ పొదనని ఏడు, అయ్యో నేను చెట్టును కాదే. జీవ కిరీటం నాకు ఇచ్చారు, ముళ్ళ కిరీటం నీకు పెట్టాను. జీవజలములు నాకు ఇచ్చారు, చేదు చిరకను మీకు ఇచ్చాను. నా ప్రక్కన ఉండి నన్ను కాపాడుచుండగా మీ ప్రక్కల బల్లెముతో ఒక్క పోటు పొడిచి తిని రక్తమిచ్చి కొనుక్కున్న మీకు ముళ్ళతో పొడవటమే తప్ప సంతోషపెట్టిన రోజులు ఒక్కటి కూడా లేవు తండ్రి. రోజంతా ఏదో ఒక విషయంలో పొడుస్తూనే ఉన్నానయ్యా. నేను ముళ్ళ పొదగా మారిపోయాను తండ్రి, నన్ను బాగు చెయ్యి తండ్రి, నన్ను చెట్టుగా మార్చండి అయ్యా, అంజూరపు చెట్టులాగా మార్చండి తండ్రి. అయ్యా మీ ప్రజల్ని చెట్టు వలె మార్చండి అయ్యా, ఒలీవ చెట్టులాగా, అంజూరపు చెట్టులాగా, ద్రాక్ష చెట్టు వలె మార్చండి అయ్యా. అయ్యో రోజు ఏడుపే మమ్మల్ని బట్టి మీకు ప్రతిరోజు గాయమే మిగులుతుందయ్యా. మీ గాయం ఇంకా కట్టబడక ముందే కొత్త గాయాన్ని కొత్తగా చేస్తున్నాను తండ్రి. అయ్యా నేను ముళ్ళ పొదగా ఉన్నానే, నేను చెట్టుగా ఎప్పుడు మారుతాను తండ్రి. ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి వస్తుందయ్యా, ముళ్ళు గుచ్చుకుంటే రక్తం వస్తుందయ్యా, ముళ్ళు గుచ్చుకుంటే కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయ్యా. నేను మీకు ముళ్ళుగా మారిపోయాను తండ్రి. మీ నాయకురాల విజ్ఞాపన బట్టి అందరికి స్వస్థ రిలీజ్ చేస్తున్నాను ప్రభు యేసే నామములో. మీ నాయకురాల విజ్ఞాపన బట్టి అందరికి విడుదల ప్రకటిస్తున్నాను యేసే నామములో. మీ నాయకురాల విజ్ఞాపన బట్టి యేసే అందరికి మారు మనసు రిలీజ్ చేస్తున్నా యేసే నామములో. పరిశుద్ధుడా మీ ప్రజల్ని తాకండి అయ్యా, మీ ప్రజల్ని ముట్టండి అయ్యా. ఇక్కడి నుంచి కొత్త మనసుతో పంపించండి అయ్యా, కొత్త హృదయాన్ని ఇవ్వండి, కొత్త స్వభావాలు ఇవ్వండి, నిజమైన మారు మనసు పొందాలనే ఆశ పుట్టించండి యేసే నామములో. 1 నిమిషంలో ముగించేస్తా. 1 మినిట్ మాత్రమే, 1 మినిట్
ఇంట్లో ముగిస్తాను. చేయాలమ్మా, దయచేసి కన్నీళ్ళతో వేడుకోవాలి. అయ్యా నేను ముళ్ళ పొదనని నోరు తెరిచి చెప్పండి ప్రియ దేవుని పిల్లారా, ప్లీజ్ అడుక్కుంటున్నాను. నేను ముళ్ళ పొదగా ఉన్నాను, నేను అందరినీ గుచ్చుతున్నాను, అందరి రక్తానికి కారణమవుతున్నాను. నేను యేసు ప్రభు వారు తలలోకి 2 అంగుళాలు ముళ్ళు వెళ్ళిపోయిందంట. మనసులో నొప్పి వచ్చేసింది ఆయనకి, కళ్ళమ్మ నీళ్లు కారిపోతున్నాయి, లోపల వేదన. నీ వల్ల కూడా ఈరోజు ఆయనకి మళ్ళీ ముళ్ళు గుచ్చబడుతున్నాయి, మళ్ళీ ముళ్ళ కిరీటం వెళ్ళిపోతుంది ఆయన తల మీదకి. అయ్యో నీ తండ్రి ఆయన, అయ్యో నువ్వు బ్రతకాలని కోరుకున్న దేవుడే, నువ్వు చావకూడదని నిన్ను రక్షించిన దేవుడికి నువ్వు ముళ్ళ పొదగా మారిపోయావా? అయ్యో ఇంతకన్నా దారుణమే ఉంటుందండి, ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏదైనా ఉంటుందా? ప్రాణం పెట్టిన దేవుణ్ణి మనం ముళ్ళులాగా గుచ్చుతున్నామంటే ఇంతకంటే దారుణమైనది ఏమీ లేదు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహోన్నత దయల తండ్రి, ప్రేమాస్వరూపిణి సుప్రభు, ఈ దరిద్రుడిని, అల్పుణ్ణి, చెడిపోయిన వాడిని పాత్రగా వాడుకొని మీ ప్రజలతో మాట్లాడిన దైవమా మీకు స్తోత్రం. ప్లీజ్ ప్రభు, వాడుకునేవాడిని తండ్రి, మీ ప్రజల్ని ఇక్కడే దర్శించండి తండ్రి, ఇక్కడే మీ ప్రజలతో మాట్లాడి పంపించండి అయ్యా. భ్రమపరిచే ఆత్మ నుంచి నా అన్నదమ్ములకి విడుదల ఇవ్వండి తండ్రి, భ్రమపరిచే ఆత్మ నుంచి నా సేవకులకి అందరికీ విడుదల ఇవ్వండి. ఎవరైతే భ్రమలో ఉన్నారో, నేను బాగానే ఉన్నాను, నేను చెట్టుగా ఉన్నాను, భ్రమలో ఉన్న వాళ్ళు మాత్రమే విడుదల పొందునుగాక. బలంగా వాడబడుతున్న వాళ్ళు కూడా ఎక్కడ ఉన్నారు తండ్రి, మంచిగా మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేలాగన ఇంకా ప్రజలకు ఆశీర్వాదంగా మార్చండి, వాళ్ళ సంఘాల సరిహద్దులు విశాలపరచండి తండ్రి. ఇంత సక్సెస్గా మీరు జరిగించిన బంగారు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకి ముద్దులు పెడుతూ లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిచేస్తూ సమస్త మహిమ మీ పాదాలకి చెల్లిస్తూ యేసయ్య నామమున తండ్రి.